మిత్రులు కిడ్నీలో రాళ్ళ గురించి చెప్పమంటున్నారు. ఇప్పుడు సమ్మరు. కిడ్నీలో రాళ్ళు అనేది వెరీ కామన్ నౌ డేస్. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా రాళ్ళు రావచ్చు. ముఖ్యంగా 4, 5 ఏళ్ల నుంచి పిల్లలు బయట తిండి తినడం అలవాటు చేసుకుంటారు. ఈ బయట తినే తిండిలో సాల్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు గానీ, లేదా వాళ్ళు తక్కువ నీళ్లు తాగినప్పుడు గానీ స్టోన్స్ ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. కొద్దిమంది ఇళ్లల్లో నీళ్లు తాగకుండా కేవలం కోకోకోలా లాంటివి మాత్రమే ఇస్తుంటారు. దాహం వేస్తే కోకోకోలా తాగుతారు గానీ నీళ్లు తాగరు. ఇట్లాంటి విపరీతమైన కల్చరల్ ఎఫెక్ట్స్ వల్ల స్టోన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత టెంపరేచర్. మనకు దురదృష్టవశాత్తు ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అంటూ 3 కాలాలు లేవు. మనకు ఎండాకాలం, ఎండాకాలం, ఎండాకాలం. మధ్యలో కొద్ది రోజులు కొంచెం వర్షం పడుతుంది. కొద్ది రోజులే. అది కాలం మొత్తం 2, 3 నెలలు పడదు. ఇది మనకున్న పరిస్థితి. సో, ఎండలు విపరీతంగా ఉండడం వల్ల మనం స్వెట్‌లో చాలా లాస్ ఆఫ్ వాటర్ ఉంటుంది. సో, కిడ్నీలు మనం తీసుకునే తిండిలో ఎక్సెస్‌గా ఉన్నటువంటి సాల్ట్స్‌ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తాయి. ఈ నీళ్లు సరిపోయినంత లేనప్పుడు కిడ్నీలోనే రాళ్ళు తయారవుతూ ఉంటాయి. ఈ తయారైన రాయి కిందికి జారి వచ్చి బ్లాడర్‌లో కొద్ది రోజులు ఉంటుంది. ఒక్కోసారి బ్లాడర్‌లో ఇంతింత స్టోన్స్ కూడా తయారవుతాయి. కిడ్నీలో కూడా స్టాగ్హాన్ స్టోన్స్ అంటారు. అంటే కిడ్నీకి పెల్విస్ ఆఫ్ ది కిడ్నీ ఈజ్ నాట్ వెరీ స్మూత్. అక్కడి నుంచి పైకి వెళ్ళినప్పుడు కిడ్నీలో అవి క్యాలిసెస్ అంటారు. అది పైకి ఇలా వేళ్ళలాగా పోతాయి. అందులో స్టోన్ తయారైపోయి అది ఒక స్టాగ్‌కు ఎలా అయితే హార్న్స్ ఉంటాయో, జింకలకు మొదలైన వాటికి దుప్పులకు ఎలా ఉంటాయో అలా తయారైతాయి. సో, వాటిని స్టాగ్ హార్న్ మీరు చూడొచ్చు. ఇది కిడ్నీ. దీంట్లోకి ఇటోటి, ఇటోటి, అన్ని డైరెక్షన్స్‌లో క్యాలిసెస్ ఉంటాయి. ఈ క్యాలిసెస్‌లో స్టోన్ ఒక్కొక్కసారి ఉండిపోతుంది. ఈ క్యాల్కులస్ అంటే స్టోను, క్యాలిసెస్ అంటే ఈ దీంట్లో ఉండే పోర్షన్స్. ఈ లోవర్ క్యాలిక్స్‌లో ఒక్కొక్కసారి స్టోన్ ఉంటుంది. ఇది మనం ఏం చేసినా కిందికి జరగదు. ఇప్పుడు మోడర్న్‌గా చాలా అడ్వాంటేజెస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి కనుక మనకు ఈజీగా ఆర్ఐఆర్ఎస్‌లో ఈవెన్ లోవర్ క్యాలిక్స్‌లో ఉన్నటువంటి స్టోన్ కూడా తీస్తున్నాము. ఇదివరకైతే శీర్షాసనం ఉంచేవాళ్ళం. తల కిందికి చేసి కొంతసేపు ఉంటే ఈ లోవర్ క్యాలిక్స్‌లో ఉన్న రాయికి ఇటు జారి వచ్చేది. దట్ వాజ్ అన్ అటెంప్ట్. సో, ప్రస్తుతానికైతే అలా లోవర్ క్యాలిక్స్‌లో ఉన్న స్టోన్ బయటికి రావడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్. ఏ స్టోన్ అయినా కానీ సైజ్ పెరిగిన కొద్దీ దాని దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది. 5 mm స్టోన్ 90% బయటికి పడుతుంది, జారిపోతుంది. అదే 6 mm, ఒక్క mm పెరిగితే కూడా 90% పడవు. చిన్న సైజు ఉన్నప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎలా తెలుస్తుంది చిన్న సైజులో ఉన్నాయని? ఒకసారి స్టోన్ వస్తే మళ్ళీ మళ్ళీ స్టోన్ వస్తుంటుంది కనుక శివరాత్రి అని మనకు సుమారు ఫిబ్రవరి ఎండ్‌లో, మార్చ్ ఫస్ట్ వీక్‌లో వస్తూ ఉంటుంది. శివుడు లింగ స్వరూపం. శివుడు అనగానే మనకు గుర్తొచ్చేది లింగమే, అంటే రాయి. సో, మీరు కూడా శివరాత్రి రాగానే ఒకసారి వెళ్ళి ఎక్స్‌రే తీసుకోండి. చిన్న రాయి ఉంటే డాక్టర్లను సంప్రదించండి. వాళ్ళు దాన్ని బయటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. రాయి పెద్దది సైజ్ అయిన కొద్దీ దాన్ని తీసుకురావడము, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. ఈ రాళ్ళు ఎప్పుడూ కరగవు, రాళ్ళు జారుతాయి. ఈ రాయి జారినప్పుడు ఇక్కడ ఈ ఇరెట్రోపెల్విక్ జంక్షన్ అంటాం, ఇక్కడోసారి ఆగిపోతుంది. ఈ వెసల్స్ దగ్గర ఈ ఆర్టరీ వేను ఇక్కడ ఉన్న ఇక్కడోసారి ఆగిపోతుంది. వెసైకో ఇరిట్రిక్ జంక్షన్ అంటాం. వెసైకో అంటే బ్లాడర్కు ఇరిట్రిక్ జంక్షన్ ఇట్లా మొత్తం 3 సార్లు స్టోన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ స్టోన్ ఇలా మనం ఏదో ఒక ట్యూబ్లో వేస్తే జారినట్టు పైనుంచి కిందికి జారదు. ఇది స్లోగా పెరిస్టాల్సిస్ మూమెంట్తో పుష్ చేస్తూ ఉంటుంది. ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ స్టోన్ను పుష్ చేసినప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది. ఎంత నొప్పి అంటే కాన్పు నొప్పి అంత నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి ఎక్కువైనప్పుడు వాంతి కూడా అవుతూ ఉంటుంది. సో, కడుపులో నొప్పి వచ్చి వాంతులు వస్తున్నాయి, ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ స్టోనింగ్ ఎదురు ఫార్మేషన్ ఉంది అన్నప్పుడు స్టోన్ ఉందేమో అని మనం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది యూజువల్గా జరిగే విషయము. స్టోన్స్ కరుగుతాయని చాలామంది చిన్న డాక్టర్లు చెప్పుకునే వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తుంటారు. రాళ్ళు ఎప్పుడూ కరగవు. రాళ్ళతో ఇద్దరు చిప్పలు చేసేవాళ్ళు. చిప్పలో యాసిడ్ పోసినా కరగదు, ఉప్పు పోసినా, కారం పోసినా, చింతపండు ఇవన్నీ ఇదివరకు హౌస్ హోల్డ్ డ్యూటీస్లో ఆవకాయలు ఇవన్నీ రాళ్ల చిప్పలతోనే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏది పెట్టినా అది ఉండదు, అది జారిపోతుంది. జారడానికి డ్రగ్స్ ఉంటాయి. అవి మనం టాంఫిలియస్ అని ఇట్లాంటి కొన్ని ట్రేడ్ నేమ్స్తో అమ్మే టాబ్లెట్స్ ఉన్నాయి. కొంత ప్రయత్నం చేయొచ్చు, జారిపోతే తీసేయచ్చు. కనుక రాయి పొజిషను, రాయి స్ట్రక్చరు ఎలా ఉంది. ఇప్పుడు స్టాగ్హార్న్ స్టోన్ ఉందనుకోండి, మనం ఏం చేసినా అది రాదు కిందికి. ఇలా మల్టిపుల్ కొమ్ముల్లాగా ఉండడం వల్ల అది అక్కడే కదలకుండా ఉండిపోతుంది. కానీ అలాగే కాకుండా ఈ
డేట్స్లో ఉండేటువంటి సీడ్ లాగా ఉన్నాయనుకోండి, అది ఇంత పొడవు ఉన్నా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. దాని చుట్టుకొలత, దాని పొజిషను, దాని స్ట్రక్చరు ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రాళ్ళు కిందికి జారి వస్తుంటాయి, ఒక్కోసారి న్యాచురల్గా కూడా వస్తుంటాయి. ఒకవేళ ఇబ్బంది అనుకుంటే డాక్టర్ని సంప్రదిస్తే వాడు కూడా మీకు పూర్వకాలంలాగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడిచ్చిన న్యాచురల్ హోల్ నుంచే మన స్కోప్ వెళ్తుంది. దీన్ని యూఆర్ఎస్ఎల్ అంటారు. ఈ స్కోప్ వెళ్ళి ఆ స్టోన్ను బ్రేక్ చేసుకొని వస్తుంది. నవడేస్ లేజర్ వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉంది. లేజర్లో స్టోను వేపరైజ్ అయిపోతుంది. మనకు స్టోన్ బయటికి రాదు, కానీ స్టోన్ పౌడర్ అయిపోయి ఆ పౌడర్ కాస్త ఒక రకమైనటువంటి ఫ్యూమ్, దాన్ని ఏమంటారంటే గాలిలాగా అయిపోయి అది కిందికి వచ్చేస్తుంటుంది. సో దీన్ని ఫ్యూమ్స్ అంటారు. సో లేజర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇదివరకు మనం వాడే మెషిన్ల వల్ల స్టవ్ ఒక్కొక్కసారి జంప్ అయి పైకి వెళ్ళిపోయేది, కానీ లేజర్కి అలా కాదు. లేజర్ టచ్ కాగానే ఎక్కడ టచ్ అయిందో అక్కడే అది భస్మం అయిపోతుంది. కనుక భస్మం అంటే పౌడర్ అయిపోతుంది, అది కిందికి రాలిపోతుంది. కనుక మీరు మోడర్న్ మెథడ్స్లో ఉన్నటువంటి సర్జరీస్ అన్నీ కూడా చేయించుకోవచ్చు. ఇవి నవడేస్ చాలా సేఫ్. కనుక స్టోన్ విషయంలో ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కనుక గుర్తుంచుకొని శివరాత్రి రాగానే ఒక ఎక్స్రే దిగి సరిపోతుంది. మన హాస్పిటల్లో కూడా ఆ ట్రీట్మెంట్ ఉంది. ఈఎస్డబ్ల్యూఎల్ అని ఒక మెషిన్ కూడా ఉండేది. తర్వాత పీసీఎన్ఎల్ అని ఒక పద్ధతి, దాన్ని రంధ్రం చేస్తే ఇస్తారు. ఆర్ఏఆర్ఎస్, ఇట్లా వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి.